అనంతపురం జిల్లా రాయదుర్గం సంతలో రైతులు వ్యాపారుల నుంచి అక్రమంగా అధిక రుసుములు వసూలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ₹3 తీసుకోవాల్సిన చోట ₹10, ₹5 చోట ₹30 వసూలు చేస్తూ రసీదులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ తీరును రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తాను స్వయంగా సంతకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటే దానికి రాజకీయ రంగు పులిమి పోలీసులకు ఫిర్యాదు చేయించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ ప్రకారమే రుసుములు వసూలు చేయాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మొన్నటి రోజున చాలా మంది రైతులు విషయం నా దృష్టికి తీసుకువస్తే శాంతినగర్లోని ఆ కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదేం అర్ధరాత్రి కాడ కూడా వెళ్ళింది కాదు, 10 గంటలప్పుడు మొదలుపెట్టి పోయినాము, కాసేపు అక్కడే ఉన్నాం. విషయం ఏమిటంటే రైతుల దగ్గర అక్కడ ఏమైతే జకాతి అని వసూలు చేస్తున్నారో అంటే రుసుము మున్సిపాలిటీకి గుత్తేదారులు ₹3 వసూలు చేయవలసిన చోట ₹10 వసూలు చేస్తున్నారు. 2 కాదు, 3 కాదు, అంతకు మించి వసూలు చేస్తూ ఉన్నారు. సంచికి ₹5 వసూలు చేయాలి, కానీ వాళ్ళు ₹30 వసూలు చేస్తూ ఉన్నారు. ఇక తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర కానీ రోడ్లలో అమ్ముకునే వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర కూడా 2, 3 వసూలు చేస్తూ ఉన్నారు. రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. పోయి ఎవరు కడుపు కొట్టేది? రైతులు కడప కొట్టేది. మనకు అన్నం పెట్టే రైతులు కడప కొట్టేది. నేను ఊరికే మాట్లాడతలేని విషయాల్ని గెజెట్లో చూపించి నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు ఏదైనా కూడా ఇక్కడ చూడండి, కూరగాయలు సంచికి ₹5 కలెక్ట్ చేయాలి, ఒక బాక్స్కి ₹3 కలెక్ట్ చేయాలి, కానీ సంచికి ₹30, బాక్స్కి ₹10. ఇంత ఘోరంగా రైతుల కడుపు కొట్టవచ్చునా? ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడు రైతు కడుపు కొడతాడా? దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారో వాళ్ళందరూ స్పందించాలి. ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఒక్కొక్క రకమైన ఫీజుకి ఒక్కొక్క రంగు రసీదు ఇవ్వాలా.